Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC preparation series for 2026. సో ఈ వీడియోలో మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి ఏఎల్పి టెక్నీషియన్ ఫర్ దట్ మ్యాటర్ రైల్వే ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. ఎలా ప్రిపేర్ అవ్వాలి రైల్వేకి సంబంధించిన ఎగ్జామినేషన్స్కి అన్నిటికీ. సో మీరు ఎన్టీపీసీ రాస్తున్నా, గ్రూప్ డి రాస్తున్నా, ఇంకే ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రైల్వే ఎగ్జామ్స్లో నేచర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఫ్యాక్చువల్ అండ్ నాట్ అనలిటికల్ అనమాట. అంటే మీరు దానికి రీజనింగ్ ఇవ్వడం, అనలిటికల్గా థింక్ చేయడం లాంటివి ఉండదు. మొత్తం కూడా ఫ్యాక్చువల్గానే ఉంటుంది మీకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్. సో 10 to 20 క్వశ్చన్స్ డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతారు. అది మనకి అందరికీ తెలిసిందే. వెయిటేజ్ చూసుకుంటే కూడా కరెంట్ అఫైర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది జనరల్ అవేర్నెస్లో. సో కరెంట్ అఫైర్స్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి ఇక్కడ మనం ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోగలగడము, తర్వాత రివిజన్ బాగా చేయడం వల్ల కరెంట్ అఫైర్స్ని ఈజీగా మీరు ట్యాకిల్ చేయగలుగుతారు. సో అందరికీ ఎక్కువగా వచ్చే డౌట్ హౌ మెనీ మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ నీడెడ్ అని. ఇది ఒక పర్టికులర్ ఇన్ని మంత్స్ చదివితే మనకి క్రాక్ చేస్తాము, సిఏ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్నీ కరెక్ట్ చేసేస్తాము అని ఏమి ఉండదు. కాకపోతే కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 2026లో మీకు ఎగ్జామ్ ఉంది అనుకుందాం. సో మీరు దానికి ముందు 1 month నుంచి, మార్చ్ నుంచి బ్యాక్వర్డ్గా 6 months కరెంట్ అఫైర్స్ మీ ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. అంత బాగా ప్రిపేర్ అవ్వాలి 6 months కరెంట్ అఫైర్స్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక 2 months అంటే 8 monthsది ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత 10 months కరెంట్ అఫైర్స్ అంటే ఏప్రిల్ అంటే మార్చ్ 2026 బ్యాక్వర్డ్గా 10 months కరెంట్ అఫైర్స్ పక్కాగా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ మోస్ట్లీ టాపర్స్ వచ్చి 1 yearది కంపల్సరీగా ప్రిపేర్ అవుతారు. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే 1 year కరెంట్ అఫైర్స్ కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అసలు కొన్ని ఎగ్జామ్స్లో అయితే 1.5 years బ్యాక్ది, 2 years బ్యాక్ది కూడా అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అలా అని మనము పాస్ట్ 5 years చదువుతాము, పాస్ట్ 3 years, పాస్ట్ 4 years చదువుతామంటే అంత అవసరం లేదు. సో నేను చెప్పినట్టు ప్రయారిటైజ్ చేసుకోండి. 6 monthsది పక్కాగా ఉండాలి మీ ఫింగర్ టిప్స్ పైన. తర్వాత 8 monthsకి రండి. అంటే 6 months తర్వాత ముందున్న 2 months ఇది బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇంకొక 2 months, తర్వాత ఇంకొక 2 months, అట్లా 1 year పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ 1.5 yearsది కూడా ఇంపార్టెంటే. మోర్ టైం ఉంటే కూడా మీరు 1.5 years వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా మీరు చదువుకోవచ్చు, అంటే ఎక్కువ రోజులు మీకుంటే. సో నేను చెప్పిన విధంగా ప్రయారిటైజ్ చేసుకొని చదువుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. లాస్ట్ ఇయర్ 2025లో CBT 1లో ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ ఇది. ఇక్కడ చూసుకుంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ద AISHE రిపోర్ట్ 2021-22. ఆ రిపోర్ట్లో వచ్చిన దాని ప్రకారం ఎంత GER అని అడుగుతున్నారు. అంటే ఏంటి, 2025లో ఒక 4 years 5 years ముందుండే క్వశ్చన్స్ అడుగుతారన్న మీనింగ్ కాదు. ఇవంతా స్టాండర్డ్ రిపోర్ట్స్ అనమాట. ఎడ్యుకేషన్కి సంబంధించి, పాపులేషన్కి సంబంధించి. ఇప్పుడు సెన్సస్ ఉంటాయి. ఎందుకు 2011 సెన్సస్ ఇప్పటికి కూడా అడుగుతున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు 2011 సెన్ససే మనకు బేసిస్. ప్రతి దానికి ఏదైనా స్కీమ్స్కైనా కూడా ఇక్కడ పాపులేషన్కి సంబంధించి ఏదైనా పాలసీ చేయాలన్నా కూడా అసెంబ్లీలో సీట్స్ దానికంతా కూడా మోస్ట్లీ 2011 దాన్ని బేసిస్గా తీసుకుంటారు. సో 2011 సెన్సస్ని మనం చదువుకుంటాం. దట్ డజంట్ మీన్ 2026 నుంచి ఒక ఎన్ని ఇయర్స్ ముందుది, ఇది 15 years ముందు కరెంట్ అఫైర్స్ చదువుతామన్నా కాదు. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ముఖ్యమైన రిపోర్ట్స్ ఉంటాయి, అవి టైమ్లెస్ అన్నమాట. ఎప్పటికైనా అది ఇంపార్టెంటే. సో అలాంటి రిపోర్ట్స్ అది కొన్ని ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయినవి కూడా ఉంటాయి. అలాంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ మనం చూసుకొని వెళ్ళాలి. దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ నా ఇంటెన్షన్ అనమాట నేను చెప్పడానికి. ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ అంటే. సో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అని ఎట్లా అప్రోచ్ ఉండదో
అలాగ ఇన్ని మంత్స్ చదివేస్తే సరిపోతుంది లేకపోతే వదిలేయచ్చు అలా లేదు. మన షిఫ్ట్ బట్టి షిఫ్ట్లో ఎలాగైనా అడగచ్చు. కొన్ని షిఫ్ట్లో చాలా ఈజీగా సీఏ అడిగి వేరే ఏరియాస్ని టఫ్ చేయొచ్చు. కొన్ని షిఫ్ట్స్లో సీఏని టఫ్ చేయడం కోసం ఎన్నో ఇయర్స్ బ్యాక్ అడగచ్చు. ఇప్పుడు మ్యాథ్స్, రీజనింగో, ఇంకేదైనా పాలిటీయో, మోడర్న్ హిస్టరీయో ఇవి ఈజీగా అడగచ్చు. సో ఇది షిఫ్ట్ వైజ్ మారుతుంది. సో మనం సేఫ్ సైడ్ ఉండాలి అంటే 6 to 8 months మీ ఫింగర్ టిప్స్ పైన ఉండాలి కరెంట్ అఫైర్స్, అండ్ పాస్ట్ 1 year వరకు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో బిఫోర్ 4 months, అప్పుడు టోటల్ 1 year అవుతుంది కదా. సో అలాగా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఎగ్జాక్ట్లీ టు స్టడీ అంటే హై రిటర్న్ ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని ఏరియాస్ ఇచ్చాను, ఇవి కంపల్సరీ మీరు బాగా చదువుకొని వెళ్ళాలి. గవర్నమెంట్ అండ్ ఎకానమీ, ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ అండ్ ఎకానమీ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ఈ క్వశ్చన్స్. తర్వాత స్కీమ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఏ మినిస్ట్రీకి సంబంధించింది, తర్వాత ఎవరు ఇనాగరేట్ చేశారనే క్వశ్చన్స్ కూడా వచ్చున్నాయి పీవైక్యూస్ చూస్తే. అందుకని పీవైక్యూస్ మీరు చూసుకొని వెళ్ళాలి అని చెప్పేది. అండ్ బడ్జెట్ హైలైట్స్ మనకు తెలిసిందే, చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ సర్వేస్ చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ పైన కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక పీవైక్యూ చూడండి, మార్చ్ 2025 నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిందంట. సో ప్రైమరీ ఫోకస్ ఏంటి ఆ రిపోర్ట్లో అన్నట్లు అడిగారు. సో ప్రైమరీ ఫోకస్ ఏంటో ఈ 4 ఆప్షన్స్లో మీరు చూసుకొని కరెక్ట్గా ఆన్సర్ పెట్టాలి. ఇలాగ ఇండెక్సెస్ పైన అడిగారు, రిపోర్ట్స్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఎవర్ గ్రీన్ టాపిక్స్ అన్నమాట, ఎప్పటికీ అడుగుతూనే ఉంటారు. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. అపాయింట్మెంట్స్, హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, సిఈఓస్ ఆఫ్ పిఎస్యూస్, గవర్నర్స్, చైర్పర్సన్స్, డిఫెన్స్ చీఫ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్, ఒక ఎగ్జాంపుల్ లాగా చూడండి, హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద 26th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఇన్ December 2024 అన్నట్లు క్వశ్చన్ అడిగారు. సో మీరు దానికి తగినట్టు ఆన్సర్ చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక పర్టిక్యులర్ స్టేట్కి ఎలెక్ట్ అయిన గవర్నర్ ఎవరు, తర్వాత ఫినాన్స్ కమిషన్, ఇప్పుడు రీసెంట్ కాన్స్టిట్యూట్ అయిన ఫినాన్స్ కమిషన్కి చైర్మన్గా ఎవరు ఎలెక్ట్ అయ్యారు, ఇవంతా కూడా అనమాట. ఇలాంటివి పర్సనాలిటీస్ పైన ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ అవార్డ్స్ అండ్ ఆనర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్లో ముఖ్యంగా విన్నర్స్ ఆఫ్ మేజర్ టోర్నమెంట్స్ చాలా ఇంపార్టెంట్. వెన్యూస్ అండ్ హోస్ట్ కంట్రీస్, ఇంపార్టెంట్ ట్రోఫీస్ ఏదైనా మన ఇండియన్స్ గెలుచుకొని ఉంటే అది చాలా ఇంపార్టెంట్. సో ఒక ఎగ్జాంపుల్ పీవైక్యూ చూడండి, వాట్ వాజ్ అభినాష్ జంవాల్స్ అచీవ్మెంట్ అట్ ద 2025 వరల్డ్ బాక్సింగ్ కప్. అప్పుడు ఇది 2025 ఎగ్జామినేషన్ అని నేనే చెప్పాను కదా. సో వాటికి సంబంధించి అడిగిన క్వశ్చన్స్ ఇవి. సో మీరు ఒక కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూస్తే 65 kg కేటగిరీ అని ప్రతి ఆప్షన్లో ఉంది. ఇంకొక ఆప్షన్లో చూడండి, హీ డిడ్ నాట్ ఈవెన్ విన్ ఎనీ మెడల్ అని వచ్చేసింది. సో మీరు దాన్ని బట్టి కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేయాలి. నెక్స్ట్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ పైన చాలా క్వశ్చన్స్ అడుగున్నారు. ఇంటర్నేషనల్ సమ్మిట్స్, ఏఐ సమ్మిట్ అని, క్లైమేట్కి సంబంధించిన ఏదో సమ్మిట్, ప్యారిస్తో ఏదో ఉనింది ఆ క్వశ్చన్. ఇలా ఇంటర్నేషనల్ సమ్మిట్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సమ్మిట్స్, అగ్రిమెంట్స్, ఇంపార్టెంట్ రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ March 2025 విచ్ డే వాజ్ సెలబ్రేటెడ్ టు ప్రమోట్ ద యూజ్ ఆఫ్ జెనరిక్ మెడిసిన్స్. జెనరిక్ మెడిసిన్స్ని ప్రమోట్ చేయడానికి ఏ డేని సెలబ్రేట్ చేస్తారు అంటే ఈ 4 ఏది కరెక్ట్ ఆప్షనో సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగే ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక హిస్టరీకి అండ్ కరెంట్ అఫైర్స్కి కంబైన్డ్గా ఒక క్వశ్చన్ వచ్చింది. ట్రైబల్ రివోల్ట్కి సంబంధించిన ఒక ట్రైబల్ లీడర్ యొక్క బర్త్ డేని ఏంగా సెలబ్రేట్ చేసుకుంటాము అని ఒక క్వశ్చన్ వచ్చింది. సో అది మిక్స్డ్ అనమాట, సిఏ అండ్ హిస్టరీ కలిపి క్వశ్చన్ అడిగినట్లు. నెక్స్ట్, వాట్ నాట్ టు స్టడీ. ఇది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ అనవసరంగా పొలిటికల్ డిబేట్స్ చేస్తారు. ఎడిటోరియల్ ఒపీనియన్స్ అయితే ఆర్ఆర్బీకి, ఎస్ఎస్సికి, ఈ స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్కి అవసరమే లేదు. ఎడిటోరియల్ ఒపీనియన్స్ ఎవరికి కావాలి అంటే యూపీఎస్సిలో మెయిన్స్ రాస్తున్న వాళ్ళకే అది, అంతే. మీకు అవసరమే లేదు, అంతవరకు చదవద్దండి, టైం వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్, స్టాక్ మార్కెట్ డైలీ న్యూస్ చూసుకుంటా ఉండడం, అది మీ పర్సనల్గా మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే మీకు అవసరమేమో కానీ ఎగ్జామ్కి అవసరం లేదు. క్రైమ్ న్యూస్ అస్సలు అవసరం లేదు, లోకల్ సిటీ న్యూస్ అస్సలు అవసరం లేదు. సో ఈ టాపిక్స్ అంతా కూడా చదవద్దండి, టైం వేస్ట్ చేసుకోవద్దండి, బికాస్ దీస్ నెవర్ కమ్ ఇన్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్.
నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ రూటీన్ 30 minutes to 1 hour స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. 1 hour కాకపోయినా 45 minutes అయినా 30 minutes అయితే కంపల్సరీ. ఎలాగా కరెంట్ అఫైర్స్ పాయింట్స్ చదవండి అండ్ ఎంసీక్యూస్ అటెంప్ట్ చేయండి. రోజు ఎంసీక్యూస్ అటెంప్ట్ చేస్తూ ఉంటే ఒక 10 ఎంసీక్యూస్ చేసిన ఒక రోజుకి మీరు దాని యొక్క కన్సిస్టెంట్గా చేస్తే మీరు దాని యొక్క రిజల్ట్ ఎగ్జామినేషన్లో మీరు చూడగలుగుతారు. అండ్ మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు కూడా మీకు దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో అటెంప్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీక్లీ రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. రివిజన్ చేయకపోతే ఇంకా వేస్ట్. కరెంట్ అఫైర్స్ అయినా ఏదైనా కూడా, స్టాటిక్ టాపిక్స్ అయినా ఏ టాపిక్స్ అయినా కూడా హోల్ వీక్ సిఏ 30 minutesలో రివైజ్ చేసేయండి ఆ వీకెండ్లో. అండ్ రీఅటెంప్ట్ రాంగ్ ఎంసీక్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ రాంగ్ చేశారు, టాపిక్ మీకు తెలియకుండానా, లేకపోతే ఫ్యాక్ట్ మర్చిపోయినప్పుడా, లేకపోతే జస్ట్ ఓవర్లుక్ చేయడమా, ఆప్షన్ ఏ అనేది ఆప్షన్ బి అని పెట్టేయడమా, ఇలాంటిదా అనేది అనలైజ్ చేసుకోండి. నేను ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేశాను మాక్ టెస్ట్ని ఎలా అనలైజ్ చేయాలి అని. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. కమెంట్ సెక్షన్లో ఇస్తాను ఆ వీడియో, కావాలంటే మీరు చూడండి. సో వితౌట్ వీక్లీ రివిజన్ యూ విల్ ఫర్గెట్ 70%. అఫ్ కోర్స్ యూ విల్ ఫర్గెట్ 70% కాదు, మొత్తం మర్చిపోయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రివిజన్ ప్లేస్ దాట్ ఇంపార్టెంట్ రోల్. సో మంత్లీ పవర్ రివిజన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మంత్ ఎండ్ మళ్ళీ ఈ వీక్లీ రివిజన్ని మొత్తం మీరు మళ్ళీ బ్రషప్ చేసుకోవాలి సిఏ. వన్స్ ఆర్ షార్ట్ నోట్స్ మేడ్ బై యూ, మీ షార్ట్ నోట్స్ నుంచి కానీ లేకపోతే ఏదైనా కంపైలేషన్ నుంచి కానీ మీరు ఏదో ఒక్క సోర్స్ తీసుకుంటారు కదా, ఆ సోర్స్నే పట్టుకొని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి, ఒక మంచి సోర్స్ని చూస్ చేసుకొని. సో తర్వాత ఎగ్జామ్ దగ్గర పడేటప్పుడు ఒక ఫుల్ కరెంట్ అఫైర్స్ మాక్ టెస్ట్ రాయండి. సో ఇట్ హెల్ప్స్ యూ అలాట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, టాపర్స్ ఎలా సిఏ రిమెంబర్ చేస్తారు, వాళ్ళకి ఎలా గుర్తుంటుంది మనకి ఎలా గుర్తుండదు అంటే, వాళ్ళు మల్టిపుల్ రివిజన్స్ చేస్తారు, మల్టిపుల్ మాక్ టెస్ట్ రాస్తారు, మాక్ టెస్ట్ని అనలైజ్ చేస్తారు, రాసి వదిలేయరు, మాక్ టెస్ట్ని అనలైజ్ చేస్తారు. సో షార్ట్ నోట్స్ చేసుకుంటారు, 1 to 2 lines అంతే. 1 line అయినా కూడా బెటరే, బికాజ్ ఇది యూపీఎస్సీ కాదు, మనం థియరీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి. గ్రూప్ 1 సర్వీసెస్ కూడా కాదు థియరీ క్వశ్చన్స్ని మనం పెద్ద పెద్ద ఆన్సర్స్ రాయాలి అనడానికి. సో 1 line ఆర్ మ్యాక్సిమం 2 lines మీరు అంతే. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి, రిపీటెడ్ రివిజన్ సైకిల్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ దగ్గరగా ఉందనుకుందాం, ఇంకొక 30 to 60 days ఉందనుకుందాం అనుకోండి. ఇప్పటి నుంచి మీరు నోట్స్ చేసుకుంటా కూర్చోవద్దండి. నేను చెప్పేది ఏంటి, ఆల్రెడీ ఒక 6-7 months నుండి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర నోట్స్ ఉంటుంది, షార్ట్ నోట్స్. దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. ఒకవేళ ఇప్పుడు మీకు లేదు అనుకోండి, మీరు ఏదో ఒక సోర్స్ నుంచి సిఏ చదువుతారు కదా, ఏదో ఒక కంపైలేషన్ నుంచి, దాన్నే పట్టుకొని మల్టిపుల్ రివిజన్స్ చేయండి. ఇప్పుడు కొత్తగా మీరు కొత్త సిఏ యాడ్ చేసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే టైం వేస్ట్ చేసుకోకండి. సో సైకిల్ ఎలా ఉండాలి, రివిజన్ సైకిల్, ఫస్ట్ డే చదువుకోవాలి, డే 7 మళ్ళీ రివైజ్ చేయాలి అంటే వీకెండ్లో, అండ్ డే 30 మంత్ ఎండ్లో మళ్ళీ రివైజ్ చేయాలి. సో ఫైనల్ సక్సెస్ ఫార్ములా ఎవరైనా ఏం చెప్తారు అంటే, డైలీ కరెంట్ అఫైర్స్ ప్లస్ వీక్లీ రివిజన్, ఆ వీక్ 4 weeks మంత్లీ రివిజన్ కన్సాలిడేషన్గా చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు ఎగ్జామ్లో. సో ఇలా పాటించండి. అలా అని మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకునేకండి. సీరియస్గా ఉన్న ఆస్పిరెంట్స్, ఆర్ఆర్బీ కోసమే కూర్చుని ఉన్న వాళ్ళు ఒక 6 to 7 months నుంచి ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఒకేసారి బర్డెన్ తీసుకోకండి, ఓవర్ థింక్ చేయకండి, స్ట్రెస్ అవ్వకండి. మీ చేతుల్లో ఉన్నదాని వరకే మీరు ప్రయత్నించండి. అనవసరంగా కొత్తవి ఏవేవో అవసరం లేని విషయాలన్నీ చదవద్దండి. పీవైక్యూస్ చూసుకొని చదువుకోండి. నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను పీవైక్యూస్ పైన, ఆల్రెడీ మ్యాథ్స్ పైన చేస్తున్నాను, హిస్టరీ పైన చేశాను. ఇంకా ఎగ్జామ్ అయ్యేలోపు ప్రతి సబ్జెక్ట్ని నేను కవర్ చేస్తాను. లేట్ అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయడం, బికాజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. 47 to 48 shifts ఏమో ఉన్నాయి. ప్రతి షిఫ్ట్లో నుంచి ప్రతి సబ్జెక్ట్ పైన నేను గ్యాదర్ చేసి దాన్ని నేను అనలైజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్. సో అది ఐ హోప్ మీకు ఈ సెషన్ ఇన్సైట్ఫుల్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇది వినడమే కాకుండా మీ ప్రిపరేషన్లో అప్లై చేయండి. నేను ఏమేమి చెప్పానో అది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది నేను చెప్పే విషయాలు. సో అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాగా ప్రిపేర్ అవ్వండి, డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్. సో ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్, జై హింద్.